Hello everyone, I am Dr. Divya, General Physician, Sparsh Hospitals, Tirupati. ఈ రోజు మనం ఈ వీడియోలో డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాం. డెంగ్యూ ఫీవర్ అనేది ఈడిస్ అనే రకమైన మస్కిటో కుట్టడం వల్ల వస్తుంది. ఇవి ఎక్కువ పగటిపూటే కుడతాయి. డెంగ్యూ అనేది అంటువ్యాధి కాదండి, కానీ ఒక దోమ డెంగ్యూ పేషెంట్ని కుట్టి మళ్ళీ మరొక పర్సన్ని కొడితే అప్పుడు డెంగ్యూ వ్యాపిస్తుంది. ఒకసారి డెంగ్యూ దోమ కుట్టిన తర్వాత 8 రోజులకి డెంగ్యూ లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే విపరీతమైన జ్వరం ఉంటుంది. 105 to 108 degrees వరకు కూడా జ్వరం వెళ్ళొచ్చు. జ్వరం, దాంతోపాటు విపరీతమైన తలనొప్పి, కళ్ళ వెనక నొప్పి, కీళ్ళ నొప్పి, కండరాల నొప్పి, పొట్ట నొప్పి అన్నీ వస్తాయి. దీంతో పాటు చిగుళ్ళలోంచి రక్తం రావడం, మూత్రంలో రక్తం రావడం, మోషన్ నల్లగా రావడం అంటే మోషన్లో బ్లడ్ వస్తుందని అర్థం. ఇట్లా డెంగ్యూ వైరస్ ముఖ్యంగా బాడీలో ప్లేట్లెట్స్ తగ్గిస్తుంది. ప్లేట్లెట్స్ బాడీలో దేనికి ఉపయోగపడతాయి అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇవి మామూలుగా 1.5 to 4 lakhs ఉంటాయి. ఈ కణాలు తగ్గించేస్తారు. 20,000 కంటే తగ్గి రక్తం ఎక్కడైనా పోతూ ఉన్నా లేదా 10,000 కంటే కణాలు తగ్గిపోయినా ప్లేట్లెట్స్ అనేది ఖచ్చితంగా ఎక్కించాల్సిన అవసరం ఉన్నట్టు. ఇంకొకటి ఏంటంటే డెంగ్యూ వైరస్ అనేది వాస్కులర్ పర్మియబిలిటీని పెంచుతుంది. వాస్కులర్ పర్మియబిలిటీని పెంచడం వల్ల బాడీలో బ్లడ్లో ఉండే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది ఊపిరితిత్తుల చుట్టూ లేకపోతే హార్ట్ చుట్టూ చేరిపోయి ప్లూరల్ ఎఫ్యూషన్, పెరికార్డియల్ ఎఫ్యూషన్ని కాజ్ చేస్తారు. ఇది మరీ ఎక్కువగా వెళ్తే హైపోటెన్షన్, షాక్లో కూడా వెళ్ళొచ్చు. సో డెంగ్యూ ఫీవర్ నిర్ధారణ పరీక్షలు 3 రోజుల నుంచి పాజిటివ్ వస్తాయి. NS1 అంటే యాంటీజెన్ కనుక్కుంటాం. IgM అనే యాంటీబాడీ రీసెంట్ ఇన్ఫెక్షన్ని ఇండికేట్ చేస్తారు. IgG అనే యాంటీబాడీ ఇంతకు ముందు ఉండే ఇన్ఫెక్షన్ని తెలియజేస్తుంది. కంప్లీట్ బ్లడ్ కౌంట్ కూడా చేసుకోవాలి. కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే తెల్ల రక్త కణాలు ఎలా ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఎలా ఉన్నాయి, బాడీలో ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి. ఈ ప్లేట్లెట్స్ అనేది రోజు రోజుకి డెంగ్యూ వైరస్ వల్ల తగ్గుతూ ఉంటాయి. సో ఇవి రోజు రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డెంగ్యూ వల్ల హెపటైటిస్ రావచ్చు, టాబ్డోమైలోసిస్ రావచ్చు, దానివల్ల రీనల్ ఫెయిల్యూర్ రావచ్చు, అల్టిమేట్గా షాక్ కూడా రావచ్చు. సో డెంగ్యూ ఏదైనా 3 రోజుల్లోపు పరీక్ష చేసుకుంటే నెగిటివ్ వస్తుందండి. మినిమం 3 days ఉండాలి. 3 days తర్వాత కూడా ఇంకా జ్వరం ఉంది అంటే మీరు దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళాలి, పరీక్షలు చేసుకోవాలి. ఒకవేళ డెంగ్యూ కనుక అయితే కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ముందే డిహైడ్రేషన్, ప్రత్యేకించి డెంగ్యూకి ఈ ట్రీట్మెంట్ అని ఏం లేదు, బట్ కాంప్లికేషన్స్ని హాస్పిటల్లో వెళ్తే అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని మేనేజ్ చేస్తారు అంతే. డెంగ్యూ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే కంటే ముందే రాకుండా చూసుకోవడం మంచిది.